తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా? రేవంత్ కిషన్ రెడ్డికి లేఖలు రాయడం, కిషన్ ఆయన్ని కేంద్ర మంత్రి దగ్గరికి తీసుకెళ్లడం. ఏంటి డ్రామా? రాజకీయాల్లో మంచిదే కదా. ఇప్పుడు రాష్ట్రము అనేది వచ్చినప్పుడు పార్టీలకు అతీతం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావచ్చు, కిషన్ రెడ్డి బీజేపీ కేంద్ర మంత్రి కావచ్చు. కానీ ఇద్దరు తెలంగాణ నాయకులే. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ మీకు అది సక్సెస్ అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది, కేంద్ర మంత్రిగా స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా కిషన్ రెడ్డి కూడా పేరు వస్తుంది. అందువల్ల ఎన్నికల సమయంలో రాజకీయాలు ఉండాలి. ప్రజలకు సంబంధించిన అంశాలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలు, దేశానికి సంబంధించిన అంశాల్లో రాజకీయాలు ఉండాల్సిన అవసరమే లేదు కదా. పార్టీలన్నీ యునైటెడ్గా నిలబడాలి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ టైంలో ప్రతిపక్షాలకు కూడా మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వలేదా? కేంద్రానికి వ్యతిరేకంగా తమిళనాడు లాంటి రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా పోటీ పడతాయి. ఇప్పుడు ఇటీవల ట్రంప్ ఇటలీ ప్రైమ్ మినిస్టర్ను అవమానిస్తే ఇటలీలోని ప్రతిపక్షాలు మొత్తం ప్రధానమంత్రికి జార్జియా మెలోనికి మద్దతుగా నిలిచారు. కేరళలో మనం ఆదర్శం చూసాం. వరద పీడిత ప్రాంతాలకు అప్పటి ముఖ్యమంత్రి కమ్యూనిస్ట్ నాయకుడు పినరయి విజయన్ వెళితే శాసనసభలో ప్రతిపక్ష నేత సతీష్ను వెంబడి తీసుకొని ఏరియల్ సర్వేకి వెళ్ళారు. అదే రకంగా సతీషన్ ప్రమాణ స్వీకారానికి వేదిక పైన మాజీ ముఖ్యమంత్రి విజయన్ ఉన్నారు. ఇది రాజకీయం అంటే. రాజకీయాలంటే ఏదో శత్రువులాగా చూసుకోవాల్సిన అవసరం లేదు కదా. రాజకీయాలంటే ప్రత్యర్థులు మాత్రమే. అది కూడా భిన్న దృక్పథాలు, భిన్న ఆలోచనలు అంతే తప్ప రాజకీయాలంటే ఏదో రెండు శత్రు దేశాలు కొట్లాడుకున్నట్టు రెండు రాజకీయ పార్టీలు కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. శత్రువులాగా రాజకీయ నాయకులు తడపడాల్సిన అవసరమే లేదు. అందువల్ల అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలు అనే అంశానికి వచ్చినప్పుడు అన్ని పార్టీల నాయకులు కలవాలి. అందులో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి అనేది కేవలం రాజకీయ నాయకత్వమే కాదు. మన రాజ్యాంగం కేంద్రము, రాష్ట్రం అని రెండు ప్రభుత్వాలు భిన్న రాజకీయ పార్టీ నాయకత్వంలో ఉండటానికి అవకాశాన్ని ఇచ్చాయి. అలాంటప్పుడు రెండు ప్రభుత్వాలు కలిస్తేనే దేశం అవుతుంది కదా. అందువల్ల కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలుంటే సంతోషించాలి.